ఇవాళ పోర్ట్ఫోలియోస్ చాలా బాగా పెరిగాయండి. మార్కెట్లు కూడా బాగున్నాయి అనిపిస్తుంది. రాత్రికి రాత్రి వచ్చిన ట్రంప్ గారి స్టేట్మెంట్ ఒక్క దీంతో కంప్లీట్ గా మార్కెట్ లో సినారియో అంతా చేంజ్ అయిపోయినట్టు కనిపిస్తుందా? కానీ ఇప్పుడు కాయిన్ కి రెండో పక్క చూద్దామండి. నిజంగా ట్రంప్ గారు చేసిన స్టేట్మెంట్ మన ట్రేడ్ డీల్ కంప్లీట్ అయిపోయింది అన్నట్టు అనౌన్స్ చేశారు కదా. 50% టారిఫ్స్ ఇప్పుడు సడన్ గా 18% కి పడిపోవడం నిజంగా అంత మంచి విషయమే అయితే మన మార్కెట్లు ఓపెన్ అయిన తర్వాత ఎందుకు పెరగలేదు? గిఫ్ట్ నిఫ్టీ మనకి పాజిటివ్ గా ఉంది. ఈవెన్ మార్కెట్లు చాలా గ్యాప్ అప్ లో ఓపెన్ అయ్యాయి. కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కంప్లీట్ గా ప్రాఫిట్ బుకింగ్స్ మనం చూసామండి. అండ్ ఇప్పుడు జరిగిన ఈ ట్రేడ్ డీల్ కూడా కండిషన్స్ మీరు చూసారా అండి? మనం రష్యన్ ఆయిల్ కొనడం ఆపేయాలట. అమెరికాకు సంబంధించిన ప్రొడక్ట్లు $500 బిలియన్ వరకు మనం పర్చేస్ చేయాలట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇలాంటి విషయాల్ని మన మోడీ గారు కన్ఫర్మ్ చేసిన ట్వీట్ లో పెట్టలేదండి. మనం మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ కి తక్కువ టారిఫ్లతో ట్రేడ్ డీల్ జరిగింది అని చెప్పి అనౌన్స్ చేశారు తప్పితే ట్రంప్ గారు చేస్తున్న ఈ కామెంట్స్ ని అడ్రస్ చేయలేదు. రాత్రికి రాత్రి సడన్ గా ట్రంప్ గారు ఒక్కసారిగా ఎందుకు అనౌన్స్ చేశారు? ఇండియాతో నిన్నటి వరకు ఏమైనా మంత్రాలు జరిపారా? లేదు. కానీ ఒక్కసారిగా ఈ స్టేట్మెంట్ బయటకు ఎందుకు వచ్చింది? వెనకాల ఉన్న కారణాలు తెలుసా అండి మీకు? సరే, ఇంతవరకు అంతా బానే ఉందనుకుందాం. ఒక్క రోజులో ఒక్క పూటతో ట్రంప్ గారు చేసిన కామెంట్స్ వల్ల మనం రష్యాతో ఆయిల్ కొనడం మానేస్తామా అండి? ఇంతవరకు మనకి చాలా తక్కువ రేటుకి రష్యా ఆయిల్ ఇస్తుంది కదా, ఇప్పుడు మనం వాళ్ళ దగ్గర కొనడం మానేస్తామా? సరే, ఇంతవరకు జరిగిందంతా ఒకటైతే ఇప్పుడు గమనించండి. ఈ డీల్ పాజిటివ్ అయినా, రష్యా సంగతి పక్కన పెట్టినా, మార్కెట్ లో అంతా పాజిటివ్ గా ఉన్నా కానీ మార్కెట్ లో కొన్ని వార్నింగ్స్ ఉన్నాయండి. ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఏం చెప్తున్నారో తెలుసా? తొందరపడద్దు అని చెప్తున్నారు. మరి వీళ్ళు ఎందుకు వార్నింగ్ ఇస్తున్నారు? డెవిల్స్ ఇన్ ద డీటెయిల్స్. మార్కెట్లు పెరగడానికి లేదు అంటే ఫర్దర్ గా ఎక్స్పర్ట్స్ భయపడడానికి ఇలాగ ప్రతి విషయం డిస్కస్ చేద్దాం. బడ్జెట్ బాగుందన్నా మార్కెట్ పెరగలేదు. ఎస్సిటి పెంచారని భయంతో మార్కెట్లు పడుతున్నాయి. ఇప్పుడు మనకి ట్రేడ్ డీల్ వచ్చిందండి. దీనివల్ల మార్కెట్లు పెరిగిపోతాయి. ఇంకా అంటే నిన్నటి వరకు ఎందుకు పడింది మార్కెట్? సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు మాట్లాడతానండి. ఇవాళ మార్కెట్లు గ్యాప్ అప్ లో ఓపెన్ అయ్యాయి. ఎందుకు ఓపెన్ అయ్యాయి? అందరికీ తెలుసు, ట్రేడ్ డీల్ జరిగింది. ట్రంప్ గారు మనకి 18% వరకు టారిఫ్లు వేస్తామన్నారు. ఇంతకుముందు 50% ఉండేదండి, 18% తెచ్చారు. మన ప్రధానమంత్రి గారు కూడా అనౌన్స్ చేశారండి, డీల్ కన్ఫర్మ్ చేశారు. కాకపోతే ట్రంప్ గారు పెట్టిన కండిషన్స్ ని మన ప్రధానమంత్రి గారు కన్ఫర్మ్ చేయలేదు. ట్రంప్ గారు పెట్టిన కండిషన్ ప్రకారం మనం వెనిజులా దగ్గర నుంచి ఆయిల్ కొంటామా? అయితే మరి వెనిజులా ఆయిల్ రష్యా కన్నా ఖరీదు ఎక్కువ, దాన్ని ఎందుకు కొంటాము? రష్యా దగ్గర నుంచి ఎందుకు కొనడం ఆపుతాము? ఈ విషయాలు ఫస్ట్ మీకు తెలియాలండి. ఫస్ట్ మనకి రష్యా తక్కువ రేటుకి ఎందుకు ఆయిల్ ఇస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. ఉక్రెయిన్తో యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత రష్యా మీద చాలా శాంక్షన్స్ అయితే వేశారండి. ఆ టైంలో మనకి రష్యా డిస్కౌంట్లో ఆయిల్ ఇవ్వడం ప్రారంభించింది. మీరు గమనిస్తే ఇంతకు ముందు మనం రష్యా దగ్గర నుంచి కొంటున్నాం, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత కూడా మనం కొంటున్నాం అండి. బట్ యుద్ధం తర్వాత మనకి తగ్గించి అమ్ముతోంది. మిగిలిన వాళ్ళు కొనట్లేదు కనుక డీల్ ఏదో ఒకటి జరిపితే కొంత రెవెన్యూ జనరేట్ చేయాలి కనుక రష్యా ఇస్తుంది. సో ఫర్దర్గా ఒకవేళ ఈ కంప్లీట్ తతంగం అంతా యుద్ధం సంగతి ముగిసిపోతే రష్యా మళ్ళీ రేట్లు పెంచుతుందండి. సో అప్పుడు ఏం జరుగుతుంది? మనం మళ్ళీ ఎక్కువ రేట్కి కొనాల్సి వస్తుంది. బట్ ఇప్పుడు మనకి రష్యా ఆయిల్ కన్నా ఓవరాల్గా టారిఫ్లు ఎక్కువ కడుతున్నాం. సో ఇప్పుడు అమెరికా క్లెయిమ్ చేస్తున్నట్టు మనం రష్యా ఆయిల్ కొనడం మానేస్తాము అని చెప్పి అనౌన్స్మెంట్ రాలేదు. కానీ వెనిజులా దగ్గర నుంచి ఆయిల్ కొంటామనే విషయం మనందరికీ తెలుసు. అండ్ అసలైన విషయం, ట్రంప్ గారు రాత్రికి రాత్రి మనకి ఎందుకు అనౌన్స్ చేశారంటే, కొండను తవ్వి అలగను పట్టుకున్నట్టు అమెరికా ఏదైతే యుద్ధం చేసి వెనిజులాను వెనక్కి తీసుకొచ్చిందో, లేదు అక్కడ గవర్నమెంట్ని శాసిస్తుందో, ఆయిల్ మొత్తం తీసుకొచ్చిందో, దాన్ని శుద్ధి చేయడానికి, క్లీన్ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి ఎవ్వరూ ముందుకు రావట్లేదు. చాలా ఖర్చుతో కూడుకున్న పని. అది మన ఇండియా మాత్రమే చేస్తుందండి. అందుకు వెనక్కి తగ్గారు ట్రంప్ గారు. ఇక రెండో విషయం ఏంటి అంటే, వాళ్ళ ప్రొడక్ట్లు మనం కొనాలి అని చెప్పారండి. మనం చాలా క్లియర్గా మెన్షన్ చేసాం. ఏమని? ఇంతకు ముందు కూడా చెప్పాం, ఇప్పుడు మళ్ళీ స్టేట్మెంట్ వస్తుందండి. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ విషయంలో వెనక్కి తగ్గేది లేదు అనేలాగా మనకు మాటలు వినిపిస్తున్నాయి. సో ట్రంప్ గారు చేస్తున్న కామెంట్స్లో చాలా మట్టుకు మనం అడ్రస్ చేయకపోయినా ఆయన క్లియర్గా మెన్షన్ చేసేస్తున్నారు, మనం ఆయిల్ కొనడం మానేస్తాము, వాళ్ళ ప్రొడక్ట్లు కొనేస్తాము, ఇంపోర్ట్స్ ఎక్కువ చేసేస్తాము అని చెప్పి. ఇవేవి జరిగే పనులు కాదండి. అంటే దీని అర్థం ఏంటి? ట్రంప్ గారికి మళ్ళీ తిక్కరేగితే మళ్ళీ ఏమైనా మాట్లాడతారు. ఇది మనం కాస్త బుర్రలో పెట్టుకుని ఫర్దర్ గా మనం స్టెప్స్ తీసుకోవాలండి. సో ఇవాళ మార్కెట్లు ఎందుకు పెరిగాయి అంటే, ట్రంప్ గారు ట్రేడ్ డీల్ అనౌన్స్ చేయడం వల్ల కాదు. మార్కెట్లో మన ఇండియాకి ఉన్న అన్సర్టెనిటీ తగ్గిందండి. టారిఫ్లు 50% కడతామా, లేదు రెసిప్రోకల్ టారిఫ్ తీస్తే 25% టారిఫ్లు కడతామా అంటే వాటన్నిటికీ సమాధానం క్లియర్గా దొరికింది. 18% టారిఫ్లు మనం ఇక కడతాము. ఎగ్జిస్టింగ్ ఉన్న సినారియో కన్నా ఇప్పుడు పరిస్థితి బెటర్గా ఉంటుంది కనుక
కాస్త ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ విషయంలో కొంతవరకు క్లారిటీ వచ్చింది కనుక మార్కెట్లు పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నాయి. అండ్ ఈ పాజిటివిటీ కేవలం ప్రాఫిట్ బుకింగ్స్ వరకు మాత్రమే కనిపిస్తుందండి. మనకి మార్కెట్లో న్యూస్ అనౌన్స్ అవ్వగానే గిఫ్ట్ నిఫ్టీ పెరిగిపోయింది, కానీ మన మార్కెట్లు ఓపెన్ అయిన తర్వాత కంప్లీట్గా ప్రాఫిట్ బుకింగ్సే చూసామండి. కంప్లీట్గా ఇవాళ డైలీ క్యాండిల్ గమనించారా? డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూడండి, కంప్లీట్గా కింద పడుతూనే ఉంది. కారణం నిన్నటి వరకు ఎఫ్ఐఎస్ షార్ట్ పొజిషన్స్లో ఉన్నారండి. వీళ్ళందరూ షార్ట్ పొజిషన్స్ కవర్ చేయడంతో మార్కెట్లో మనకి ఇవాళ ర్యాలీ కనబడింది. ఈ షార్ట్ కవరింగ్ ఇప్పటితో అయిపోదు, ఇంకా కొనసాగచ్చు. కానీ ఫ్రెష్ బయింగ్ అనేది మన మార్కెట్లో క్లియర్గా జరగాలి. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇవాళ చాలా స్టాక్స్ అప్పర్ సర్క్యూట్స్ కొడుతున్నాయండి. ఈ అప్పర్ సర్క్యూట్స్ కొట్టే మొమెంటం సస్టైన్ అవ్వకపోతే ఇబ్బంది పడతాం. ఈ మొమెంటం ఎప్పుడు సస్టైన్ అవుతుంది? మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ రావాలి. ఓకేనండి, అఫీషియల్ డాక్యుమెంట్ ట్రేడ్ డీల్ సంబంధించి ఇంకా రాలేదు. అమెరికా దగ్గర నుంచి కాదండి కావాల్సింది, మనకు కాదు. మనకి కావాల్సింది మన ఇండియా అమెరికా చేస్తున్న ఆ పర్టికులర్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, రష్యన్ ఆయిల్ని కొనడం మానేస్తామని, లేదు అంటే వాళ్ళ తగ్గ ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటామని, లేదు అంటే అమెరికా ఉత్పత్తులు కొంటామని, వాటికి సంబంధించి మన క్లారిటీ ఏంటనేది అఫీషియల్ డాక్యుమెంట్ వస్తే కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ మనకి రాదు. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మన ఎక్స్పోర్ట్ సెక్టార్ గురించి అండి. టెక్స్టైల్స్ అవ్వచ్చు, ఐటీ అవ్వచ్చు, ఫార్మా అవ్వచ్చు, ఏదైనా సరే మనకి ఇవాళ బంగారం లాగా పరిగెడుతుందండి. కాకపోతే మనం గమనించాల్సిందేంటి, ఏ సెక్టార్కి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. నేను నిన్న కూడా చెప్పానండి, ఇవాళ కూడా చెప్తున్నా. ఫస్ట్ బడ్జెట్లో మనకి సెమీ కండక్టర్స్ గురించి, లేదు అంటే డేటా సెంటర్స్ గురించి మాట్లాడారు. వాటికి ఇంకా ప్రాధాన్యం పెరుగుతుందండి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫార్మా ఎందుకు అనేది మనకు తెలియాలండి. ఫార్మా ఇండస్ట్రీకి మనకు ఆల్రెడీ ఒక డీల్ అయితే జరుగుతుందండి. $1 బిలియన్ ఎక్స్పోర్ట్స్ మనకి ఆల్రెడీ కాస్త అన్సర్టెనిటీ ఎదుర్కొంటున్నాయి. అవన్నీ కూడా క్లియర్ అవబోతున్నాయి. అందువల్ల ఫార్మా సెక్టార్ ఫోకస్లో ఉంటుంది. అలాగే చైనా దగ్గర నుంచి డిపెండెన్సీని అమెరికా తగ్గించుకోవడానికి బయోసెక్యూర్ యాక్ట్ని కూడా పాస్ చేసిందండి. దీనివల్ల ఇండియాకి చాలా ఉపయోగం ఉంటుంది. CDMO సెగ్మెంట్లో నెక్స్ట్ గ్రోత్ రాబోతుంది మనకి. సో ఫార్మా సెక్టార్ అన్నిటికన్నా నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఫోకస్ చేయబోతున్నామండి మనం. సో దాని తర్వాత టెక్స్టైల్స్ అవ్వచ్చు, ఏదైనా వస్తుందండి. సో మార్కెట్లో ఇవాళ రేపు ఎల్లుండి వచ్చే మొమెంటం చూసి మోసపోవద్దండి. కాస్త జాగ్రత్తగా మనం వ్యవహరించాలి. ఇక మార్కెట్లో నెక్స్ట్ అప్ ట్రెండ్ వస్తుందా రాదా, ఇక్కడి నుంచి మార్కెట్లు ఇక పెరుగుతాయా పెరగవా అంటే ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సిన 2 విషయాలండి. ఒకటి, మన ఇండస్ట్రీలో, మన స్టాక్ మార్కెట్లో, లేదు అంటే ఓవరాల్ ఇండియాలో ప్రతి కంపెనీ కూడా నెక్స్ట్ రిజల్ట్స్ చాలా బాగా ప్రకటించబోతున్నాయి. ఇది మనం ఆల్రెడీ చూస్తున్నామండి. ఇవి ఇంకా రిజల్ట్స్ బాగా ప్రకటించే టైం నెక్స్ట్ క్వార్టర్లో కూడా చూస్తాం. సో అందువల్ల నెక్స్ట్ వచ్చే క్వార్టర్లో రిజల్ట్స్ బాగుంటాయి. చాలా కంపెనీస్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేయబోతున్నాయి. ఇప్పుడు వస్తున్న గుడ్ న్యూస్ అంతా కూడా మనకి ప్రైస్ ఇన్ అయిపోకుండా ఉండాలండి. ఎందుకంటే ఇవాళ రేపట్లో షార్ట్ కవరింగ్ వల్ల పెరుగుతున్న స్టాక్స్ పక్కన పెడితే, లేదు ఓవరాల్గా ఇండెక్స్ లెవెల్స్లో బయింగ్ కనిపిస్తే పర్వాలేదు. కానీ ఈ 2-3 రోజుల్లో కనిపించి స్లో డౌన్ అయిందంటే మాత్రం మనం తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. సో ఇక అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఇప్పుడు మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వార్నింగ్స్ ఇస్తున్నారండి, జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. ఇవాళ గ్యాప్ అప్ జరిగింది. ఈ గ్యాప్ అప్ సస్టైన్ అవ్వాలి. ఏవైతే ఎక్స్పోర్ట్స్ కి సంబంధించి మనం క్లారిటీ ఇచ్చామో, అమెరికా దగ్గర నుంచి డాక్యుమెంట్స్ ఏవైతే రావాల్సి ఉన్నాయో, లేదు అంటే ఏదైతే డీల్ జరిగిందో దానికి సంబంధించి ఇండియా తరపున కూడా ఒక క్లారిటీ రావాలి. రష్యన్ ఆయిల్కి సంబంధించి ఎన్ని రోజుల్లో మనం వాళ్ళ దగ్గర పర్చేస్ తగ్గిస్తాం. వెంజులా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ పర్చేస్ చేస్తే రిలయన్స్ మనకి నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళిపోతుందండి మళ్ళీ. కానీ ఎక్కువ రేటుకి వెంజులా ఆయిల్ మనం పర్చేస్ చేస్తే ఫర్దర్గా మన ఇన్ఫ్లేషన్ ఏమవుతుంది? రూపీ సంగతి ఏంటి? ఇవాళ రూపీ మనకి కాస్త స్ట్రాంగ్గా ఉందండి. RBI తగిన చర్యలు తీసుకుంటుంది, స్వాప్ చేస్తుంది రూపీస్ని. సో రూపీ స్ట్రాంగ్ అవుతుంది. అండ్ జపాన్కి సంబంధించి అమెరికా తీసుకున్న చర్యలతో US డాలర్ కూడా వీక్ అయితే, ఈ వెంజులా విషయంలో క్రూడ్ ఆయిల్ కూడా వీక్ అయితే మన మార్కెట్ కి చాలా పాజిటివ్ అండ్ ఒక డెకేడల్ థీమ్ లోకి మన మార్కెట్లు అయితే వెళ్ళబోతున్నాయనడానికి ఇది ఒక స్టెప్ అండి. ఇదే వీడియోలో నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నానండి. మార్కెట్లు ఇక్కడి నుంచి పెరిగిపోతాయి, లేదు అంటే ఇక్కడి నుంచి బ్రహ్మాండంగా ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి మళ్ళీ రికమెండేషన్ స్టార్ట్ అవుతాయండి. గుర్తుపెట్టుకోండి, 2027-28 ఎండింగ్ కల్లా మార్కెట్లో ఇంకా మార్పులు చూడబోతున్నామండి. ఈ మార్పులు భయంకరంగా ఉండొచ్చు. సో ఇప్పుడు వచ్చే బుల్ రన్ కనుక కంటిన్యూ అయితే 2 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండదండి ఈసారి. సో ఎస్, ఇవాళ మార్కెట్లో ట్రెండ్ చాలా పవర్ఫుల్ గా కనిపించింది. కానీ షార్ట్ కవరింగ్ వల్ల మాత్రమే మార్కెట్లు పెరిగాయండి. మన మార్కెట్లు ఓపెన్ అయిన తర్వాత ఫ్రెష్ బయింగ్ కనబడలేదు ఇండెక్స్ లెవెల్స్లో. బట్
ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ స్టాక్స్ లో చాలా భయం కనిపించింది. ఇది సస్టైన్ అవ్వకపోతే మళ్ళీ ఇబ్బంది పడతాం. ట్రంప్ గారి నాలిక ఎలా మారుతుందో మనం చెప్పలేం. ఎప్పుడు దృష్టిలో పెట్టుకుని ఉండాలండి. ట్రంప్ గారు ఇంకా 3 ఏళ్ళు ఉంటారండి. ఒక్క సంవత్సరంలో చుక్కలు చూపించాడు ప్రపంచానికి. అండ్ ఈయన మనసు ఎప్పుడు మారుతుందో, నాలుగు ఎడి తిరుగుతుందో మనం చెప్పలేం కనుక కాస్త జాగ్రత్తగానే ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్లంతా పాజిటివ్గా మారడానికి ప్రతి అవకాశం మనకి కనిపిస్తుందండి. ఇది ఫర్దర్గా ఎంతవరకు మనకి రిటర్న్స్ రూపంలో వస్తుందనేది నెక్స్ట్ 2 సంవత్సరాలు టైం పడుతుందండి. తొందరపడద్దు. ఇవాళ ఫస్ట్ మనం వారి ఎనర్జీస్ గానీ, ప్రీమియర్ ఎనర్జీస్ గానీ ఇలాంటి సోలార్ ఫార్మ్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ రెన్యూబుల్ ఎనర్జీ స్టాక్స్ కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ మనకి యూఎస్ కి ట్రేడ్ డీల్ జరగడంతో ఆల్మోస్ట్ 50% నుంచి 18% కి టారిఫ్లు పడిపోవడం ఏంటి అంటే ఈ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరుగుతున్నాయండి. ఎస్పెషల్లీ వారి ఆల్మోస్ట్ 59% ఆఫ్ ద ఆర్డర్ బుక్ యూఎస్ కి అయితే వెళ్తుందట. అండ్ ఇక్కడ అసలైన విషయం అండి, ఇంతకు ముందు కేవలం 20% ఆఫ్ ద ఆర్డర్ బుక్ మాత్రమే యూఎస్ కి వెళ్తోంది అని చెప్పి వీళ్ళు మాట్లాడారు. కానీ ఇప్పుడు వస్తున్న న్యూస్ 59% అంటున్నారండి. అఫ్ కోర్స్ ఇప్పుడు మనకి పాజిటివ్ న్యూస్ వచ్చింది కనుక అమ్మయ్య అంటున్నారు. కానీ ఈ విషయంలో ఎందుకు ఈ తేడా వచ్చింది అనేది ఖచ్చితంగా మనం గమనించాలి. అంటే పరిస్థితులు బాగోలేనప్పుడు ఆర్డర్ బుక్ దాచారా అండి? లేదు అంటే ఇప్పుడంతా పాజిటివ్ గా మారిపోయింది కనుక విషయం బయట పెట్టినా పర్వాలేదు అనుకుంటున్నారా? ఏదో ఒక కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ కింద కన్సిడర్ చేయాలా? లేదు అంటే మార్కెట్ లో న్యూస్ రిప్రజెంటేషన్ కాస్త మిస్టేక్ అయిందా? ఈ క్లారిటీ మనకు రావాలండి. నెక్స్ట్ మనం ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. ఎన్టీపీసీ గ్రీన్ వాళ్ళు ఒక ఎంఓయూని అయితే సైన్ చేశారండి అసాగో ఇండస్ట్రీస్ వాళ్ళతో. దీంట్లో భాగంగా రా మెటీరియల్స్ గ్రీన్ యూరియాని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అయితే వీళ్ళు సప్లై చేయాల్సిందైతే ఉంటుందండి. ఇది ఆల్మోస్ట్ 1000 టన్స్ పర్ డే వీళ్ళైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. సో దీనికి కావాల్సిన రా మెటీరియల్స్ ఏంటంటే గ్రీన్ అమోనియా గానీ, కార్బన్ డైఆక్సైడ్ గానీ, లేదు అంటే రెన్యూబుల్ ఎనర్జీ గానీ ఇలాంటి రిలేటెడ్ యూటిలిటీస్ అన్నిటిని ఎన్టీపీసీ గ్రీన్ వాళ్ళు సప్లై చేయాల్సి ఉంటుంది. ఇది కంపెనీకి కాస్త పాజిటివ్ విషయం అండి. పర్ డే 1000 టన్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ రా మెటీరియల్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఖచ్చితంగా ఇది కాస్త పాజిటివ్ ఇంపాక్ట్ ని చూపించవచ్చు. నెక్స్ట్ మనం కేఈసీ ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలండి. కేఈసీ ఇంటర్నేషనల్ 1020 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్స్ ని సెక్యూర్ చేసుకోవడం జరిగిందండి. అక్రాస్ వేరియస్ బిజినెసెస్ లో సివిల్ సెగ్మెంట్స్ అవ్వచ్చు, ట్రాన్స్పోర్టేషన్ సెగ్మెంట్ లో అవ్వచ్చు, ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్ లో అవ్వచ్చు, చాలా ఆర్డర్స్ వస్తున్నాయండి. కేఈసీ ఇంటర్నేషనల్ రీసెంట్ టైమ్స్ లో మనకి కాస్త పెరగకుండా ఇబ్బంది పడుతుందన్న విషయం అందరం గమనిస్తున్నాం. బట్ ఈ విధంగా ఆర్డర్స్ కంటిన్యూ అయితే ఓవరాల్ గా దీంట్లో కూడా మొమెంటం పికప్ అవడానికి అవకాశం ఉంటుందండి. ఒక కన్నేసి ఉంచండి. ఇక ఇండస్ టవర్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. రీసెంట్ గా వచ్చిన క్వార్టర్స్ లో ప్రాఫిట్ ఆల్మోస్ట్ 55% డౌన్ అయిపోయిందండి. అయితే రెవెన్యూస్ మాత్రం 8.8% పెరగడం కాస్త పాజిటివ్ విషయం. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఈ కంపెనీ తాలూకా క్యాష్ ఫ్లోస్ గమనిస్తే పెరుగుతున్నాయండి. క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ కూడా మనకి క్లియర్ గా పెరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఈ విధంగా ప్రాఫిట్లు ప్లంజ్ అవడానికి ప్రధాన కారణం మనకు తెలియాలి. ఎస్పెషల్లీ రా మెటీరియల్ కాస్టులు కానీ, పవర్ కాస్టులు కానీ, ఫ్యూయల్ కన్సంప్షన్స్, ఎంప్లాయీ బెనిఫిట్స్ ఇలాంటివన్నీ కూడా పెరుగుతున్నాయని చెప్తున్నారండి. సో ఖచ్చితంగా ఇవి కనుక ఇంప్రూవ్ అయితే కమింగ్ డేస్ లో దీంట్లో కూడా మనకి కాస్త గ్రోత్ కనిపించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో వోడాఫోన్ ఐడియాకి సంబంధించి వస్తున్న తీర్పు ఏదైతే ఉందో దీనికి కాస్త పాజిటివ్ గా మారడానికి అవకాశం ఉందండి. ఒక కన్నేసి ఉంచండి. నెక్స్ట్ మనం బాలకృష్ణ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ ఆల్మోస్ట్ 19% వరకు పెరుగుతుండడం గమనించామండి. చాలా హై వాల్యూమ్స్ తో చాలా బాగా పెరగడానికి మనకు అవకాశం కనిపిస్తుంది. అయితే రీసెంట్ టైమ్స్ లో ఈ కంపెనీ చాలా ఇబ్బందులు పడుతున్నట్టు కనిపిస్తుందండి. సో ఇవాళ వచ్చిన మొమెంటం సస్టైన్ అయితేనే మనం ఫర్దర్ గా ఇలాంటి స్టాక్స్ లో కాస్త కన్నేసి ఉంచుకోవాలి. ఓకేనా? ఇవాళ మనం బాలకృష్ణ ఇండస్ట్రీస్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే ఈ స్టాక్ 19% పెరిగిందని కాదండి, 200 డే SMA ని ఇవాళ ఇది క్లియర్ గా క్రాస్ చేసింది. జనరల్ గా 200 SMA దాటిన స్టాక్స్ ని ట్రెండ్ మారుతుంది అని చెప్పడానికి చాలా మంది ఎగ్జాంపుల్ గా వాడతారండి. ఒక్కసారి స్టాక్ మీద కన్నేసి ఉంచండి. అండ్ ఇది ఒకటే కాదండి, వెల్స్పన్ లివింగ్ కూడా ఇవాళ 18% అబౌవ్ పెరిగి 200 మూవింగ్ యావరేజ్ మీద ట్రేడ్ అవడానికి అవకాశం కనిపిస్తుందండి. ఒకవేళ ఈ మొమెంటం సస్టైన్ అయితే ఈ రెండు స్టాక్స్ లో ట్రెండ్ మారడానికి అవకాశం రావచ్చు. ఓ కన్నేసి ఉంచండి. నెక్స్ట్ మనం టాటా కెమికల్స్ గురించి మాట్లాడుకోవాలండి. రీసెంట్ గా వచ్చిన క్వార్టర్ లో వీళ్ళ తలక లాస్ ఇంకా పెరిగిపోయింది. ఇరాన్ ఇయర్ కంపేర్ చేసుకుంటే 75% లాస్ ఎక్స్పాండ్ అయిందండి. కేవలం 93 కోట్లు మాత్రమే ప్రకటించారు. రా మెటీరియల్ కాస్ట్లు పెరిగిపోవడం ప్రధాన కారణంగా చెప్తున్నారండి. అయితే ప్రాఫిట్ ఒకటి తగ్గితే పర్వాలేదు కానీ ఈవెన్ రెవెన్యూస్ కూడా దగ్గరగా 1% వరకు డిక్లైన్ అవడం ఖచ్చితంగా కంపెనీకి నెగటివ్ న్యూస్ అండి. ఇక థర్మాక్స్ గురించి మాట్లాడుకోవాలండి. రీసెంట్ గా కంపెనీ ప్రకటించిన రిజల్ట్స్ లో వీళ్ళ నెట్ ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ 76% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగిందండి. అయితే ఇందులో ఒక ఎక్సెప్షనల్ గెయిన్ 58 కోట్ల కింద అయితే ప్రకటిస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఒక లీగల్ విన్ ద్వారా వీళ్ళకి వచ్చిందని తెలుస్తుంది. రెవెన్యూస్ మాత్రం 5% మాత్రమే పెరిగాయండి. అయితే మీరు గమనిస్తే థర్మాక్స్ గానీ ఇలాంటి మంచి స్టాక్స్ లో రీసెంట్ గా మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ తాలూకా షేర్ హోల్డింగ్ ని
పెంచుకుంటున్నారండి, ఒక కన్నేసి ఉంచండి. నెక్స్ట్ మనం సిటీ యూనియన్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళ తాలూకా ప్రాఫిట్ 16% ఇయర్ అనేది పెరగడం జరిగిందండి. రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్ లో రెవెన్యూస్ 18.7% పెరగడం జరిగిందండి. ఇది క్లియర్ గా చాలా మేజర్ గ్రోత్ అండి. 18% అంటే ట్రెజరీ, హోల్సేల్, రిటైల్ బ్యాంకింగ్ సెగ్మెంట్స్ లో చాలా గ్రోత్ కనిపిస్తుంది అని చెప్తున్నారు. అండ్ బ్యాంక్స్ తాలూకా అసెట్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. గ్రాస్ ఎన్పిఎస్ గానీ నెట్ ఎన్పిఎస్ గానీ క్లియర్ గా తగ్గుతుండడం కంపెనీకి కాస్త పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం డిక్సన్ టెక్నాలజీస్, కేనస్ టెక్నాలజీస్, సిర్మా ఎస్జిఎస్ ఇలాంటి ఈఎంఎస్ కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలండి. ఎప్పుడైతే యూఎస్ టారిఫ్స్ తగ్గాయో వీళ్ళ తాలూకా మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయండి. ఈ కారణం వల్ల ఈఎంఎస్ స్టాక్స్ ఇవాళ మనకి కాస్త పాజిటివ్ గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మనం అదాని గ్రూప్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలండి. అదాని ఎంటర్ప్రైజెస్ అవ్వచ్చు, అదాని స్టాక్స్ అన్ని కూడా 12% వరకు మనకి ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో పెరుగుతుండడం గమనించామండి. కారణం ఏంటంటే యూఎస్ ట్రేడ్ డీల్ జరగడం. అండ్ ఫర్దర్ గా అదాని పోర్ట్స్ అవ్వచ్చు, అదాని ఎంటర్ప్రైజ్ అవ్వచ్చు, వీళ్ళ రిజల్ట్స్ కూడా మనకి ఇంకా ప్రకటించాల్సింది అయితే ఉందండి. ఒకవేళ ఈ న్యూస్ కనుక పాజిటివ్ గా ఉంటే దీంట్లో మళ్ళీ మనం కాస్త రికవరీ చూడొచ్చు. నెక్స్ట్ మనం జెన్టెక్ గురించి మాట్లాడుకోవాలండి. జెన్టెక్ రీసెంట్ గా మనకి కాస్త ఫోకస్ లోకి అయితే రాబోతుందండి. ఎందుకంటే చాయిస్ ఇన్స్టిట్యూషనల్ వాళ్ళు దీనికి 2150 రూపాయల ప్రైస్ టార్గెట్ అయితే ఇస్తున్నారండి. ఇది ఖచ్చితంగా స్టాక్ ప్రైస్ లో కాస్త మొమెంటం ని క్రియేట్ చేయొచ్చు. ఇక టెక్స్టైల్ స్టాక్స్ గోపాల్ దాస్ ఎక్స్పోర్ట్స్ గానీ, అవంతి ఫీడ్స్ గానీ, లేదు అంటే ఓవరాల్ గా మనం ఇంపోర్ట్ చేసే స్టాక్స్ అన్ని కూడా ఈ ట్రేడ్ డీల్ జరగడంతో కొన్ని అయితే 20% వరకు ర్యాలీ అవుతున్నాయి. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇవాళ మార్కెట్ లో ఏవైతే స్టాక్స్ పెరుగుతున్నాయో వీటికి సంబంధించి స్పెసిఫిక్ గా బిజినెస్ లో కూడా గ్రోత్ కనిపిస్తే, మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తే, ఫర్దర్ గా రెవెన్యూస్ పెరిగితే ఈ గ్రోత్ సస్టైన్ అవుతుందండి. లేదు అంటే న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ కింద కాస్త పెరిగి ఇబ్బంది పడతాయి. కాస్త జాగ్రత్తగా వీటిని ఫాలో అప్ చేయాలి. నిన్నటి వరకు మనల్ని టెన్షన్ పెట్టిన ట్రంప్, అమెరికా ఈ టారిఫ్ విషయాలు క్లారిటీగా వచ్చాయండి. సో ఇప్పుడు మార్కెట్ లో మీరేం చేయబోతున్నారు, లేదు అంటే ఇవాళ మన వీడియో మీద ఫీడ్బ్యాక్ ఏంటి కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ రెండు విషయాలు నేను ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చూస్తానండి. మీరు గమనించారో లేదో మన వీడియో కింద ఆల్మోస్ట్ అన్ని కామెంట్స్కి నా వంతు ప్రయత్నంగా మాక్సిమం ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. ఇకనైనా మన మార్కెట్లో కాస్త మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నానండి. జాగ్రత్తగా ఉండండి.